అల్లం పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం అండి, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు వలుచుకోవాలి. ఉప్పు, నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొన్ని ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, బెల్లం అండి. ముందుగా ఇదంతా శుభ్రంగా కడగాలి. కడిగి పెట్టుకున్న అల్లం అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెలిగించి కనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, మళ్ళీ తాలింపు వేయాలండి. అందుకని ఆయిల్ కొంచెం వేసుకుని ఎగించుకోవాలి. ఎండుమిర్చి దోరగా ఎగించాలి. ధనియాలండి కొన్ని, అల్లం ఇవి దోరగా ఎగించాలి. చింతపండు అండి, ఇవన్నీ ప్లేట్లో చల్లార్చుకోవాలండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. అల్లం ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే ఉంచుకోండి. చట్నీ మిక్స్ అయిపోయిందండి. వేడి పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే అల్లం చట్నీ కొంచెం అల్లం స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ దోరగా వేయాలండి. బెల్లం అండి, అల్లం చట్నీ వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు అండి. అల్లం పచ్చడి చాలా హెల్తీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే మనం పప్పు చారులు చేసుకుంటాం చూడండి, అప్పుడు పక్కన మంచిగా తినడానికి చాలా బాగుంటుంది.